పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇల్లు పోయి మేము లక్షలు నష్టపోయి మా బాధలో మేము ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ ఈ బాధ ఎందుకు పడతాం సార్? మాకు ఇల్లు వాకిలు ఉంటే మేము పోయి ఆడ ఉండొచ్చుగా. ఇక్కడ ఈ బాధ ఏంది? ఇప్పుడు మేము పని చేసుకుంటేనే బతకగలుగుతాం. మరి మాకు పని లేదు, ఏం 5 రోజుల నుంచి బడి ఉంటున్నాం. మీ నోరెట్టొస్తుంది సార్ మీకు దొంగలమని. మేము దొంగలమయ్యి ఏ బినాములు దాచుకున్నాము, ఏ కోట్లు తీసుకున్నాము ఉన్నాయా? మాకు గూడు ఉంటే చాలని పోరాడతాం. మేము ఎట్లా దొంగలం అవుతాము అంటానికి కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి. బుర్ర పని చేస్తుంది దొంగలు అంటానికి. ఇంతమంది పేద ప్రజల్ని అక్కడ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి మీరు ఆదుకుంటారు అసలు ఏమన్నా? మీరు నిజంగా మీకు శుద్ధి ఉంటే, నిజంగా మీకు జ్ఞానం బుద్ధి ఉంటే, నేను ఇది ఒక్కటే అడుగుతున్నా, ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి.